హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు జాబ్ న్యూస్. బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ వర్క్ ఫ్రమ్ హోమ్ తమిళ్, తెలుగు, హిందీ అని చెప్పేసి మనకి 3 లాంగ్వేజెస్లో మనకి ఫుల్ టైం జాబ్ రావడం జరిగిందండి. ఇది మనకి వర్క్ ఫ్రమ్ హోము. కంపెనీ ఏంటంటే నెక్స్ట్ వేవ్ అనేటటువంటి కెరీర్ అఫీషియల్ పేజ్లో ఈ యొక్క నోటిఫికేషన్ రావడం జరిగింది. వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మీరు 2 విధాలుగా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వేవ్ కెరీర్ అఫీషియల్ పేజ్లో అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి నౌకరీలో కూడాను ఈ యొక్క జాబ్ అనేది స్పాట్ అవ్వడం జరిగిందండి. సో నౌకరీలో ఎవరైతే రిజిస్టర్ అయ్యి లాగిన్ అయి ఉంటారో వాళ్ళు త్రూ నౌకరీ ద్వారా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సేమ్ నోటిఫికేషన్ బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ ఫ్రెషర్స్ అనమాట. 0 నుంచి 2 years ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. మనకి వేకెన్సీస్ చూస్తే 500 వేకెన్సీస్ బల్క్లో ఉన్నాయి కాబట్టి చక్కగా మీరు అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ మనం చూసుకున్నట్లయితే ఎనీ గ్రాడ్యుయేట్ చేసినటువంటి వాళ్ళు ఎవరైనా సరే, ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఎటువంటి ఫీ ఉండదు, ఎటువంటి ఎగ్జామినేషన్ కూడా ఉండదు. కేవలం ఏంటంటే మీరు అప్లికేషన్ ఫార్వర్డ్ చేస్తే చాలు, వాళ్ళే గెట్ బ్యాక్ అయ్యి మీకు ఒక స్మాల్ ఇంటర్వ్యూ తీసుకొని మీకు జాబ్లోకి తీసుకోవడం జరుగుతుందన్నమాట. మరి వీటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు జాబ్ న్యూస్. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం వల్ల మీరు మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని పొందగలరు. రైట్ గైస్, నెక్స్ట్ వేవ్ కెరీర్ అనేటువంటి పేజ్ ఇది ఎడ్టెక్ అనేది స్టార్టప్ కంపెనీ అండి. ఇది ఈ నెక్స్ట్ వేవ్ నుంచి మనం ఆల్రెడీ ఇదివరకు ఒక వీడియో చేసామండి. సేమ్ బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ వర్క్ ఫ్రమ్ హోమ్ తెలుగు వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా మనం ఒక వీడియో చేయడం జరిగింది. అప్పుడు కూడా చాలామంది కూడా అప్లై చేశారు, జాబ్స్ కూడా రావడం జరిగింది. సేమ్ ఇదే నోటిఫికేషన్ మళ్ళీ మనకి రావడం జరిగింది అనమాట. సో ఈ నెక్స్ట్ వేవ్ అనేటువంటి కంపెనీ ఏం చేస్తారంటే ఈ యొక్క రేటింగ్ కూడా బాగుంది. ఇది 100% జెన్యూన్ కంపెనీ అండి. ఈ కంపెనీ చేసేటటువంటి వర్క్ ఏంటంటే, సో ఎవరైతే సాఫ్ట్వేర్ జాబ్స్కి అప్లై చేస్తూ ఉంటారో, అంటే ఎటువంటి బ్యాక్గ్రౌండ్, అంటే సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా సరే సాఫ్ట్వేర్ జాబ్ చేయాలన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఉంటే వాళ్ళు వీళ్ళు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. వీళ్ళు ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళు చాలా రకాలైనటువంటి కంపెనీస్తో వీళ్ళు టైఅప్ అయి ఉంటారు. ఈ ట్రైనింగ్ అది కంప్లీట్ చేసిన తర్వాత వీళ్ళే ఆ కంపెనీస్కి ఇంటర్వ్యూస్కి పంపించి అందులో జాబ్ వచ్చేటట్టుగా వీళ్ళు కంప్లీట్ ట్రైనింగ్ అనేది అసిస్టెంట్స్ వీళ్ళు ఇస్తారనమాట. సో ఈ నెక్స్ట్ వేవ్ ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు ఇక్కడ వాళ్ళ సైట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి మీరు కూడా వెరిఫై చేయండి. వెరిఫై చేసి మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయగలరు. మనం ఇప్పుడు జాబ్ ప్రాసెస్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 1 by 1 కూడా తెలుసుకుందాం. ఇక్కడ ఏదైతే నోటిఫికేషన్ ఉందో సేమ్ నోటిఫికేషన్ అనేది మనకి ఇక్కడ నౌకరీలు కూడా స్పాట్ అవ్వడం జరిగిందని చెప్పాం కదండి. సో ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే 0 నుంచి 2 years అంటే ఫ్రెషర్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మనకి శాలరీ అనేది 1 lakh నుంచి 3 lakh వరకు కూడా అంటే ఇక్కడ మనకి అప్ టు 20,000 వరకు కూడా మనకి ఇస్తారని చెప్పేసి మనకి ఇక్కడ తెలియజేశారు. అంతేకాకుండా పొటెన్షియల్ ఇన్సెట్ టు 40,000 per month బేస్డ్ ఆన్ ది యువర్ పర్ఫార్మెన్స్. సో ఇది బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేషన్ అంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఇదేంటంటే మనం లీడ్స్ని క్రియేట్ చేయాలన్నమాట. సో ఈ యొక్క కోర్స్కి సంబంధించి అవుట్ బౌండింగ్ కాల్స్ చేసి మనం ఈ కోర్సులో జాయిన్ అయ్యేటట్టుగా స్టూడెంట్స్ని మనం వాళ్ళని ఎంకరేజ్ చేయాలన్నమాట. సో అందుకనే ఇది ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయన్నమాట. శాలరీ అనేది మనకి 20,000 రూపీస్ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో నేటివ్ లాంగ్వేజ్ కంపల్సరీగా తెలుగు వచ్చి ఉండాలి. గుడ్ ప్రొఫిషియన్సీ ఇంగ్లీషు యాడెడ్ అండ్ అడ్వాంటేజ్ అని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేశారు. వర్క్ ఫ్రమ్ హోమ్ కరెంట్లీ అండ్ షుడ్ బీ ఫ్లెక్సిబుల్ కమ్ టు ఆఫీస్ వెన్ ఎవర్ రిక్వైర్డ్. అంటే ఇట్లాంటి అవకాశం ఎప్పుడైనా ఉన్నప్పుడు ఆ యొక్క జాబ్స్ని హైబ్రిడ్ జాబ్స్ అంటారనమాట. అందుకే మనకి ఇక్కడ హైబ్రిడ్ అని ఇవ్వడం జరిగిందనమాట. అంటే ప్రెజెంట్ అయితే మీరు ఇంటి దగ్గర నుంచే వర్క్ చేస్తారు. తర్వాత ఎప్పుడైనా సరే వాళ్ళు కాల్ బ్యాక్ చేసి ఆఫీస్ నుంచి వర్క్ చేయాలి అన్నట్లయితే మీరు ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. వర్కింగ్ డేస్ 6 days ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి నియర్గా మనకి తెలంగాణలో అయితే 2 ఉన్నాయండి. కరీంనగర్లో ఒకటి ఈ ఆఫీస్ ఉంది, హైదరాబాద్లో ఈ యొక్క ఆఫీస్ ఉంది. మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి విశాఖపట్నంలో ఈ యొక్క ఆఫీసు ఉందండి. సో మీకు ఎప్పుడైనా సరే మీకు దగ్గరలో ఉన్నటువంటి వాటికి మీరు వెళ్ళి అక్కడ ఆఫీస్కి రమ్మంటే అక్కడి నుంచి వర్క్ చేయొచ్చు అనమాట. క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటాను. సో 3 విధాలుగా మనకి 3 ఆఫీసులు ఉండడం జరిగిందనమాట 2 రాష్ట్రాల్లో కలిపి. ఇక్కడ మనకి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ మెయిన్గా చూసుకున్నట్లయితే మనకి అవుట్ బౌండ్ కాల్స్ అని మనం జనరేటింగ్ సేల్స్ అండ్ క్వాలిఫైడ్ లీడ్స్. సో అవుట్ బౌండ్ కాల్స్ వాళ్ళు కొన్ని లీడ్స్ ఇస్తారు, ఎవరికి ఫోన్ చేయాలి ఏంటని ముందు మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ట్రైనింగ్ అయిన తర్వాత మీరు కాల్స్ చేసి ఈ లీడ్స్ అనేది మీరు తీసుకురావాల్సి ఉంటుందన్నమాట. ఏ పొటెన్షియల్ క్వశ్చన్స్ టు బి అండర్స్టాండ్ టు ది లీడ్ నడ్జెడ్ టు ది ఫార్వర్డ్ టు ది ప్రీ సేల్స్ ప్రాసెస్.
Take responsibility for the entire sales qualification life cycle. You are assigned to lead cold calls, follow up and lead qualification and management full under this category. అంటే ఇప్పుడు ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి జాబ్స్ వచ్చే ఉంటాయి. అంటే పలానా ప్రీవియస్ బ్యాచ్ ఉంటారు, వాళ్ళకి ఆల్రెడీ జాబ్స్ వచ్చి ఉంటాయి, వాళ్ళ తాలూకా ఇన్ఫర్మేషన్ కూడా మీ దగ్గర ఉంటుంది. సో వాళ్ళకి కూడా కాల్ చేసి వాళ్ళ దగ్గర నుంచి లీడ్స్ తీసుకోవడం. మీరు జాయిన్ అయ్యారు కదా, మీకు జాబ్ వచ్చింది కదా, అదేవిధంగా ఇంకా మీ ఫ్రెండ్ సర్కిల్ ఇంకెవరైనా సరే ఈ కోర్సులో జాయిన్ అవుతారు ఏంటని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి కూడా లీడ్స్ తీసుకోవడం, వాళ్ళని ఫాలో అప్ చేయడం అంటే అదనమాట. అదేవిధంగా వాళ్ళ దగ్గర నుంచి లీడ్స్ తీసుకొని ఇంకా కొత్త రకమైనటువంటి ఈ లీడ్స్ అన్ని జనరేట్ చేసి మనం మెయింటైన్ చేస్తూ డీటెయిల్గా డేటాబేస్లో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మెయింటైన్ చేస్తూ వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు అనమాట. సో వీక్లీ కానీ మంత్లీ కానీ మీటింగ్స్ అనేవి ఉంటాయి అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. మీటింగు అదేవిధంగా మీకు ఇచ్చినటువంటి టార్గెట్ని ఫుల్ఫిల్ చేయాలని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇంకా డీటెయిల్స్ అని 1 by 1 చూసుకున్నట్లయితే ఏ లీడ్ జనరేషన్ అసోసియేట్ విత్ ఎక్సలెంట్ తెలుగు కమ్యూనికేషన్ స్కిల్స్ రిటర్న్ అండ్ వెర్బల్ ఉండాలని చెప్పేసి మనం ఆల్రెడీ ఇదివరకు చెప్పుకున్నాము. సో అంతేకాకుండా ఇంటర్పర్సనల్ అబిలిటీ అలాంగ్ విత్ ది గుడ్ ప్రొఫిషియన్సీ ఇంగ్లీష్ ఉండాలని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. సేల్స్ మైండ్ సెట్ టు ది ఎఫెక్టివ్లీ కమ్యూనికేట్ అబౌట్ ది హై పేయింగ్ కెరీర్ ఆపర్చునిటీ టు ఇట్స్ ప్రాస్పెక్టివ్ లెర్నర్స్ అండ్ డ్రైవ్ సేల్స్ క్వాలిఫైడ్ లీడ్స్. సో మనం ఇచ్చినటువంటి వర్క్ని కరెక్ట్గా మైండ్ సెట్తోని చేస్తూ మన కెరీర్ కూడా డెవలప్ చేసుకోవడానికి మంచి అవకాశం ఉంటుందని చెప్పేసి వీళ్ళు తెలియజేస్తున్నారు. విల్లింగ్నెస్ టు వర్క్ ఏ హై గ్రోత్ స్టార్టప్ ఎన్విరాన్మెంట్. సో మనం గ్రోత్ అవ్వాలి అన్న ఉద్దేశం మీద వర్క్ చేస్తూ చక్కని ఎన్విరాన్మెంట్లో కనుక వర్క్ చేసినట్లయితే మనం గ్రోత్ అవ్వడానికి మంచి అవకాశం ఉంటుందని చెప్పేసి వీళ్ళు తెలియజేస్తున్నారనమాట. సో ఈ విధమైనటువంటి తెలుగు లాంగ్వేజ్లో చక్కగా వాళ్ళు ఇచ్చినటువంటి లీడ్స్ని క్రియేట్ చేస్తూ మనం ఇంటి దగ్గరే ఉండి వర్క్ చేసుకున్నటువంటి ఈ యొక్క జాబ్కి ఎవరైతే ఇంట్రెస్టింగ్గా ఉంటారో వాళ్ళు తప్పకుండా ఈ యొక్క జాబ్కి అప్లై చేయండి. అప్లై ప్రాసెస్ అనేది నేను తెలియజేస్తాను. ఇక్కడ మనకి అప్లై నౌ ఉంది, దీని మీద క్లిక్ చేసినట్లయితే మనం అప్లికేషన్ ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది. ఈ యొక్క పోర్టల్ ద్వారా కూడా అఫీషియల్ కెరీర్ ద్వారా కూడా అప్లై చేసి మనం అప్లికేషన్ పంపించవచ్చు. లేదు అనుకుంటే నౌకరీ ద్వారా మనకి రిజిస్టర్ అయినట్లయితే మీరు నౌకరీ ద్వారా కూడా మీ యొక్క అప్లికేషన్ పంపించవచ్చు. ఒకవేళ నౌకరీలో మీకు అకౌంట్ లేకపోయినట్టయితే మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు పంపించవచ్చు. 2 విధాలుగా మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే ఆ యొక్క దీని ద్వారా మీరు పంపించండి. అదేవిధంగా మీ ఫ్రెండ్ సర్కిల్లో ఫ్యామిలీ సర్కిల్లో ఈ యొక్క జాబ్కి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళకి కూడా తప్పకుండా షేర్ చేయండి. షేర్ చేసి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా అప్లై చేయడానికి మంచి అవకాశం ఉంటుంది. నేను మీ నుంచి కోరుకునేది మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి వీడియోలో కూడా ఇదే చెప్తున్నాను. చాలామంది చూస్తున్నారు, అప్లై చేస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో దయచేసి సపోర్ట్ చేయండి, ఉన్నటువంటి వీడియోస్ చూడండి. అన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్ వీడియోస్, ఇన్ఫర్మేటివ్గా మీ క్వాలిఫికేషన్కి తగ్గట్టుగా ఉన్నటువంటి వీడియోస్. మీ క్వాలిఫికేషను ఇప్పుడు కామెంట్ సెక్షన్లో నేను తెలియచేయమని చెప్పాను, అదేవిధంగా వాటికి తగ్గట్టుగా వీడియోస్ చేస్తాను నేను. మనం ఇప్పుడు అప్లై ప్రాసెస్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ అప్లై నో మీద క్లిక్ చేసి అప్లై విత్ రెజ్యూమ్, మీ రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేస్తారు. మీ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్ ఉంటిస్తారు, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, ఫోన్ నెంబరు, సోషల్ నెట్వర్క్స్ ఏమన్నా మీకు యూఆర్ఎల్స్ ఉంటే ఆ యూఆర్ఎల్స్ ఇస్తారు. తర్వాత మదర్ టంగ్ కంపల్సరీగా మనం తెలుగు అని చెప్పేసి ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉంటే, ఎంప్లాయర్ ఉంటే ఆ యొక్క కంపెనీ పేరు రాస్తారు, లేదంటే అవసరం లేదు. మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇచ్చేసి ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అని క్లిక్ చేసి సబ్మిట్ అప్లికేషన్ అంటే అప్లికేషన్ అనేది ఫార్వర్డ్ అవుతుంది. ఫార్వర్డ్ అయిన వెంటనే మీకు 100% మీకు రెస్పాన్స్ రావడం జరుగుతుంది. కంపల్సరీగా అప్లై చేయండి. లేదు నౌకరీ ద్వారా అప్లై చేద్దాం అనుకున్నట్లయితే రిజిస్టర్ టు అప్లై అని చెప్పేసి దీనిపైన క్లిక్ చేసి ఫస్ట్ మీరు జీమెయిల్ అకౌంట్తో మీరు రిజిస్టర్ అయిన తర్వాత లాగిన్ టు అప్లై అని చెప్పేసి క్లిక్ చేసి మీ యొక్క రెజ్యూమ్ అప్లోడ్ చేసి ఈ విధంగా కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే దాని ద్వారా మీరు అప్లై చేయండి. ఇంకేదైనా వీడియోకి సంబంధించి ఇంకేమైనా డౌట్ ఉన్నా సరే నాకు కంపల్సరీగా కమెంట్ సెక్షన్లో తెలియచేయగలరు, వెంటనే నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు జాబ్ న్యూస్. ఇట్లాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.